లోక్సభ ఎమ్మెల్సీ బై ఎలక్షన్ సందడి సద్దు మరిగింది. నేటితో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం ముగిశాక బీఆర్ఎస్ నేతలంతా కామయ్యారు. అయితే ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు వారి బంధువుల అక్రమాలు బయటపడుతుండటంతో అదంతా ఎన్నికల ఫలితాలపై పడే ఛాన్స్ ఉందని ఆ పార్టీ క్యాడర్ అనుకుంటున్నారు. ఈ వ్యవహారం అంతా గులాబీ పార్టీ పెద్దలకు తలనొప్పిగా మారుతుంది. అధికారంలో ఉన్నా లేకపోయినా కార్యకర్తలకు అండగా ఉంటామని తెలిపారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కార్యకర్తల సంక్షేమానికి బీఆర్ఎస్ అధిష్టానం కట్టుబడి ఉంటుందన్నారు. మృతి చెందిన బీఆర్ఎస్ కార్యకర్తల కుటుంబాలకు ఇన్సూరెన్స్ చెక్కులు పంపిణీ చేశారు కేటీఆర్. బీఆర్ఎస్ సభ్యత్వం తీసుకున్న ప్రతి కార్యకర్తకు ప్రమాద బీమా కల్పిస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకు 5,522 మందికి బీమా అందించినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ కార్యక్రమం పార్టీ కార్యకర్తల కోసం, వారి కుటుంబం కోసం, వారి బాగోగుల కోసం, వారికి ఉండే చిన్న పిల్లలు, వారికి ఉండే పెద్ద మనుషులు, తల్లిదండ్రులు, వారి కోసం పెట్టిన కార్యక్రమం కాబట్టి ఈ కార్యక్రమాన్ని నిరాటంకంగా కొనసాగిస్తూ ముందుకు తీసుకొని పోతాం. మెదక్ జిల్లా రామాయంపేట పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు కౌన్సిలర్ గజవాడ నాగరాజుపై దాడిని ఎక్స్లో ఖండించారు మాజీ మంత్రి హరీష్ రావు. పెట్రోల్ పోసి దాడి చేయటాన్ని ఖండిస్తున్నామన్నారు. దాడికి కారకులైన వ్యక్తిని గుర్తించి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రశ్నించే గొంతుకలైన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను కాంగ్రెస్ పార్టీ బెదిరింపులతో నిలువరించలేదన్నారు హరీష్. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లోని జీవన్ రెడ్డి మాల్ అండ్ మల్టీప్లెక్స్ వ్యవహారంలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఆర్టీసీకి పెండింగ్లో ఉన్న 2,51,00,000 అద్దె బకాయిలను వారం రోజుల్లోగా కట్టాలని విష్ణుజిత్ ఇన్ఫ్రా డెవలపర్స్ను ఆదేశించింది కోర్టు. వారంలోగా అద్దె బకాయిలు చెల్లించకుంటే నిబంధనల ప్రకారం జీవన్ రెడ్డి మాల్ అండ్ మల్టీప్లెక్స్ భవనాన్ని తిరిగి ఆర్టీసీ స్వాధీనం చేసుకోవాలని ఉత్తర్వులు స్పష్టంగా పేర్కొంది. భవిష్యత్తులోనూ అద్దె సకాలంలో చెల్లించకుంటే ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండా మాల్ను స్వాధీనం చేసుకోవచ్చని తెలిపింది హైకోర్టు. మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా భర్త దేవేందర్ రెడ్డిని డీసీసీబీ డైరెక్టర్ పదవి నుంచి తొలగించారు. దేవేందర్ రెడ్డిని తొలగిస్తూ సభ్యులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ నెల 22 నుంచి తొలగింపు అమల్లోకి వస్తుందని తెలిపారు. కోనాపూర్ సొసైటీలోని రైతుల సొమ్ము 2,26,00,000 రూపాయలను దేవేందర్ రెడ్డి దుర్వినియోగం చేశాడనే ఆరోపణలున్నాయి. మేనేజ్మెంట్ కమిటీ మీటింగ్లు, జనరల్ బాడీ మీటింగ్లకు మాజీ ఎమ్మెల్యే పద్మా భర్త దేవేందర్ రెడ్డి హాజరు కాలేదని ఆరోపించారు సభ్యులు. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో విస్తృతంగా ప్రచారం చేశారు బీఆర్ఎస్ లీడర్లు.